ఏందో భయ్యా ఈ నయా సాల్ జోష్ ఏడికి పోయిందో ఏమో. అసలు ఆ కిక్కే ఎడగనిపిస్తలేదు. ఈసారి కొత్త సంవత్సరం అంతా ఏంది ఇంత నిశ్శబ్దంగా ఉంది అనుకుంటురా? పోయినసారి ఇదే టైంకి గల్లీలల్ల డీజే సౌండ్లకి కిటికీ అద్దాలు వలిగేటి. కానీ ఈసారి కనీసం పక్కింటి కుక్కలు కూడా మొరగలే అంటే నమ్ముండ్రి. వినబడే వార్త ఏందంటే ఈసారి సెలబ్రేషన్లు 50% తగ్గిపోయినాయంట. అంటే అర్థమైంది, జనాలు సడన్ గా బుద్ధిమంతులు అయిపోయిర్రా లేక కొత్తేడాది మీద విరక్తి వచ్చిందా? అస్సలు కాదు బాస్, అసలు మ్యాటరే వేరే ఉంది. ఒకప్పుడు అర్ధరాత్రి 12 అవుడే ఆలస్యం, బాంబులు గోలలు కేకలతో ఊరంతా దద్దరిల్లిపోయేది. నిన్న చూస్తే అబ్బో 5 నిమిషాలకే టపాసులు కథం, సీన్ సితారా. ఆ వెలుగులు ఆ చప్పట్లు కూడా ఏదో కాల్చాలి కాబట్టి కాలుస్తున్నాం అన్నట్టు ఉన్నాయి. ఇక తాగేటోడు ఎప్పుడూ తాగేదే, వాడికి రోజు పండుగే. కానీ మన పోలీసులు ఊదుడు ప్రోగ్రాం పెట్టి భలే భయపెట్టిరు కదా. అందుకే కావచ్చు సిటీలో రోడ్ల మీద హంగామా సంతే లేదు. అందరూ ఎగబడి శివార్లలో రిసార్ట్లకి పోయిండ్రంట. పోలీసులకి పని చెప్పకుండా సైలెంట్ గా తెల్లారి ఇళ్ళకి చేరుకున్నారు గడిసిపిండాలు. పోయినసారి ఇళ్ల ముందర చూస్తే వెలవెల పోయేటి భయ్యా. ఈసారి సీరియల్ లైట్లు లేవు, వాకిల్లో పెద్ద పెద్ద ముగ్గులు లేవు, అంతా డల్. చివరికి టీవీ ఛానళ్లలో కూడా అదే సోది ప్రోగ్రాంలు ఏదో సాగదీసినట్టు తూతూ మంత్రంగా నడిపిండ్రు. ఇక వాట్సాప్ మెసేజ్లు అంటారా, అప్పుడెప్పుడో వచ్చిన ఫార్వర్డ్ మెసేజ్లు కూడా ఈసారి అడ్రస్సే లేవు. లాస్ట్ ఇయర్ బిర్యానీలు కేకులు ఆర్డర్ ఇస్తే జొమాటో వాళ్ళు గల్లీలా ఈ గల్ల తిరిగేటోళ్ళు. ఈసారి కేకులు కూడా సగమే సేల్ కాలేదంట. అంటే అర్థం చేసుకోండి ప్రజల్లో ఆ ఉత్సాహం ఏడికి పోయిందో. హైదరాబాద్ లోనే ఇట్లుంటే మరి పక్క పొంటి ఊర్లల్లో అయితే అసలు పత్తానే లేదు. మొత్తానికి కరోనా తర్వాత న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అంటే ఉట్టి ఇన్స్టాగ్రామ్ స్టేటస్లకే పరిమితం అయినట్టుంది. ఏమంటారు భయ్యా, మీ ఏరియాలో కూడా ఇంతేనా? కామెంట్ కొట్టండి.